హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఆన్లైన్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కు సంబంధించిన మోడల్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 1879 నాటి రంపా తిరుగుబాటుకు సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏది? ఆప్షన్ 1, విశాఖపట్నం కొండ ప్రాంతాలలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు ఇది. ఎస్, ఇది కరెక్ట్. ఆప్షన్ 2, దీనికి జమీందారు నాయకత్వం వహించారు. ఇది రాంగ్. ఈ తిరుగుబాటుకి గిరిజనులు నాయకత్వం వహించారు. ఆప్షన్ 3, తిరుగుబాటు వెనక టాడీ ట్యాంపరింగ్ నిషేధం అనేది ముఖ్యమైన అంశం. ఎస్, ఇది కరెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1 and 3. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని ఏ బీచ్ బ్లూ ఫ్లాగ్ యొక్క అత్యంత పర్యావరణ అనుకూలమైన బీచ్ లేబుల్ని పొందింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, రుషికొండ బీచ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో వరికెలపూడి సెల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ యొక్క ప్రాజెక్ట్ని చేపట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, పల్నాడు జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని మైక్రో ఇరిగేషన్ అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ర్యాంకు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 2వ ర్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ కేంద్ర పాలిత ప్రాంతాలలో తివేహి అనేది ప్రధాన భాష? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, లక్షద్వీప్. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోనే అతిపెద్ద మైనారిటీ మతం క్రింది వాటిలో ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఇస్లాం మతం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ రాష్ట్రం బీహార్ తర్వాత కులగణనను నిర్వహిస్తున్న 2వ రాష్ట్రంగా అవతరించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జనాభా సాంద్రత ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, చదరపు కిలోమీటర్కి 304 మంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవాభివృద్ధి సూచిక 2023లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 132వ ర్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశం కిర్గిస్తాన్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ అయినటువంటి కంజర్ యొక్క 11వ ఎడిషన్ క్రింది ఏ రాష్ట్రంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, హిమాచల్ ప్రదేశ్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బంగ్లాదేశ్ను సిత్రాంగ్ అనే తుఫాన్ తాకింది. ఈ క్రింది వాటిలో ఏ దేశం సిత్రాంగ్ అనే పేరును పెట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, థాయిలాండ్ దేశం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భూమధ్య రేఖను 2 సార్లు దాటే నది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కాంగో నది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నమీబియా నుండి చీతాలను ఈ క్రింది వాటిలో ఏ అభయారణ్యంలోకి మార్చారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, కూనో వన్యప్రాణుల అభయారణ్యం, మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ జలాశయంలో చాబహార్ నౌకాశ్రయం ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, గల్ఫ్ ఆఫ్ ఓమన్లో. నెక్స్ట్ వన్, బాబా కళ్యాణి కమిటీ అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, స్పెషల్ ఎకనామిక్ జోన్కు సంబంధించినది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో 2022లో గ్లోబల్ లివరబిలిటీ ఇండెక్స్లో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఆస్ట్రియా దేశ రాజధాని అయినటువంటి వియన్నా. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో పురాతన స్టాక్ ఎక్స్చేంజ్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం IFSC అనేది ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, గుజరాత్ రాష్ట్రంలో. నెక్స్ట్ వన్, ఉద్గారాల గ్యాప్ రిపోర్ట్ను ఎవరు విడుదల చేస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, UNEP అనగా యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్, మకర రేఖ
ఈ క్రింది దేశాలలో వేటి గుండా వెళ్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1 and 2 అనగా అర్జెంటీనా, ఆస్ట్రేలియా. ఈ మకర రేఖ అనేది 10 దేశాల గుండా వెళ్తుంది. ఇండియా, సౌదీ అరేబియా నుండి ఈ మకర రేఖ అనేది వెళ్ళదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భూమి పై పొరలలో సమృద్ధిగా లభించే మూలకం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆక్సిజన్. ఇది 46% లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పూసా డీకంపోజర్కు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. ఆప్షన్ 1 ఇది బ్యాక్టీరియా ఆధారిత ద్రవద్రావణం. ఇది గట్టి చెత్తను మృదువుగా చేస్తుంది. ఎస్, ఇది కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2 ఇది వరి పంట వ్యర్థాలను బయో ఎరువుగా మార్చగల క్యాప్సూల్. ఇది రాంగ్ ఆప్షన్. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మాత్రమే. నెక్స్ట్ 1, ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ ఏ బెట్లా నేషనల్ పార్క్, జార్ఖండ్. ఎస్, కరెక్ట్. ఆప్షన్ బి కృష్ణజింకల జాతీయ ఉద్యానవనం, ఆంధ్రప్రదేశ్. ఇది రాంగ్. ఈ కృష్ణజింకల జాతీయ ఉద్యానవనం అనేది గుజరాత్లో కలదు. ఆప్షన్ సి దచిగామ్ నేషనల్ పార్క్, జమ్మూ కాశ్మీర్. ఎస్, కరెక్ట్. ఆప్షన్ డి ఇంద్రావతి నేషనల్ పార్క్, ఛత్తీస్గఢ్. ఎస్, కరెక్ట్. సో ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ 1, ఈ క్రింది వాటిలో భారతదేశంలో మడ అడవులు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్. ఈ మడ అడవులు అనేవి పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అత్యధికంగా కలవు. నెక్స్ట్ క్వశ్చన్, కూరగాయల ఉత్పత్తి, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెట్తో కూడిన ఉద్యానవన రంగాన్ని ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఒలేరీ కల్చర్. నెక్స్ట్ 1, ఈ క్రింది వాటిలో పాకిస్తాన్తో సరిహద్దును పంచుకుంటున్న భారతీయ రాష్ట్రము ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1, 2 మరియు 4 అనగా పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలు. ఆప్షన్ 3 హర్యానా అనేది పాకిస్తాన్తో సరిహద్దును పంచుకోదు. నెక్స్ట్ 1, ఉదయ్ 2015లో ప్రారంభించిన కేంద్ర ప్రాయోజిత పథకం దేనికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శక్తికి సంబంధించినది. ఉదయ్ అనగా ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన. నెక్స్ట్ 1, నైపుణ్యాభివృద్ధి పథకాలను లక్ష్య సమూహాలకు అందుబాటులోకి తెచ్చే పిఎం దక్షిత్, ప్రధానమంత్రి దక్షిత ఔర్ కుశలతా సంపన్న హిట్గ్రాహి పోర్టల్ను ఈ క్రింది వాటిలో ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వడానికి ఈ క్రింది పారామితులలో దేనిని ఉపయోగిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3 and 4 అనగా కొండ భూభాగం, తక్కువ జనసాంద్రత, పొరుగు దేశాలతో సరిహద్దు వెంబడి వ్యూహాత్మక స్థానం మరియు ఆర్థిక మౌలిక సదుపాయాల వెనుకబాటుతనమైనవి ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేటగిరీ ఇవ్వడానికి గల పారామితులు. నెక్స్ట్ క్వశ్చన్, 15వ ఆర్థిక సంఘం క్షితిజ సమాంతర విభజన కోసం క్రింది వాటిలో ఏ ప్రమాణాన్ని ఉపయోగిస్తుంది? ఆన్సర్ 1, 2, 3 మరియు 4 అనగా జనాభా మరియు వైశాల్యం, ఆదాయ దూరం, పన్ను ప్రయత్నం మరియు అటవీ మరియు జీవావరణ శాస్త్రం. నెక్స్ట్ 1, ఈ క్రింది పన్నులలో వేటిని రాష్ట్రాలు వసూలు చేసి నిలుపుకుంటాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1, 2 and 3 అనగా ఖనిజ హక్కులు, భూములు, భవనాలపై పన్నులు, మానవ వినియోగం, మారక ద్రవ్యాల కోసం మద్యంపై ఎక్సైజ్ సుంకాలు, వ్యవసాయ ఆదాయంపై పన్నులు అనేవి రాష్ట్రాలు వసూలు చేసి నిలుపుకుంటాయి. ఈ నిర్దిష్ట ప్రయోజనాల కోసం విధింపబడే ఏదైనా సెస్ అనేది రాష్ట్రాలు వసూలు చేయవు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక విధులు ఏవి? ఆప్షన్ 1 దేశాన్ని రక్షించడం, ఆప్షన్ 2 శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడం, ఆప్షన్ సి పన్నులు చెల్లించడం, ఆప్షన్ 4 ప్రజా ఆస్తులను పరిరక్షించడం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1, 2 and 4. ఈ ఆప్షన్ 3 పన్నులు చెల్లించడం అనేది ప్రాథమిక విధి కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ యొక్క స్థాపకుడు ఎవరు?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి విలియం జోన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో దేని కింద బ్రిటిష్ ప్రభుత్వం భారత ప్రభుత్వ నియంత్రణ క్రమంగా భారతీయ ప్రజలకు బదిలీ చేస్తామని, క్రమంగా బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ బి ఆగస్టు ప్రకటన 1917 ప్రకారం. నెక్స్ట్ వన్, బ్రాహ్మణులకు భూమిని దానం చేసిన మొట్టమొదటి పాలకులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి శాతవాహనులు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సింధు నది ఒడ్డున లేని ప్రదేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బన్వాలి. ఈ బన్వాలి అనేది సరస్వతి నది ఒడ్డున కలదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సింధు లోయ నాగరికతకు పూర్వగామిగా భావింపబడేది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మెహర్గర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ ఆపరేషన్ కింద భారత ప్రభుత్వం గోవాను పోర్చుగీస్ నుండి విముక్తం చేసినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆపరేషన్ విజయ్. ఈ ఆపరేషన్ విజయ్ అనేది 1961లో భారత సైన్యం నిర్వహించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత స్వాతంత్ర పోరాటానికి సంబంధించి ఉషా మెహతా దేనికి ప్రసిద్ధి చెందింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యంలో రహస్య కాంగ్రెస్ రేడియోను నడిపించడం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో రైల్వే జోన్ మరియు దాని ప్రధాన కార్యాలయ జతలలో సరికానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ అనేది జబల్పూర్ ప్రధాన కార్యాలయంగా కలదు. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.